మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇప్పుడు 6,000 కంపెనీలు ఉన్నాయండి ఇండియాలో, EU కంపెనీస్. 6,000 కంపెనీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. డిఫరెంట్ సెక్టర్స్, సర్వీసెస్ నుంచి, IT నుంచి, మీ వైపు మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చెప్పారు. ఎందుకంటే చైనా డిపెండెన్సీ ఎక్కువగా ఉంటుంది కదా. ఇప్పుడు ఈవెన్ EU కూడా, EUలో చైనా డంప్ చేస్తున్నారు కాస్ట్ తీసుకొచ్చి. ఇప్పుడు కూడా మనకు అదే భయం ఉండే, దానికోసం EVని ఈ అగ్రిమెంట్ నుంచి బయట పెడుతున్నాం. నెక్స్ట్ 5 years EV విల్ నాట్ బీ పార్ట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ EU. తెచ్చుకోవాలంటే తెచ్చుకోండి, రేట్లు మస్తు ఉంటాయి, దానికి డ్యూటీ 100% గారు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చైనా ఏం చేస్తున్నారంటే చాలా స్మార్ట్గా, దీనికి వాళ్ళు వియట్నాంని యూజ్ చేసుకున్నారు. దీనికి ముందు మొబైల్, మీరు గుర్తుంటుంది, మీరు మొబైల్ ముందు కొంటున్నప్పుడు మేడ్ ఇన్ వియట్నాం అని వస్తుండే. యాక్చువల్లీ అది మేడ్ ఇన్ చైనా. వాళ్ళు ఏం చేస్తారంటే చైనాని తీసుకొచ్చి మనం ఎక్కువ డ్యూటీ పెడుతున్నాం అని చెప్పి వాళ్ళ మీద, వాళ్ళు వియట్నాం తీసుకొచ్చి వియట్నాంలో స్టిక్కర్ మార్చేసి మేడ్ ఇన్ వియట్నాం అని పెట్టి మనకు తీసుకొస్తాం, మనమేమో తక్కువ డ్యూటీలు తీసుకుంటాం దాన్ని. ద సేమ్ ట్రిక్ దే ప్లేయింగ్ విత్ యూరోప్ ఆల్సో. లక్కీ భాస్కర్ టైప్ చేసింది చైనా. అదేంటంటే సెమీ నాక్డౌన్ కండిషన్ అంటారు దాన్ని. కార్ని తీసుకొస్తారు, దాని 4 వీళ్ళు ఉండవు, దానికి ఇంజిన్ ఉండదు, స్పేర్ పార్ట్స్ లాగా, దానికి విండోస్ ఉండదు, అన్నీ ఒకటే ప్యాకెట్లో పంపిస్తారు. అక్కడ వచ్చి 5 రోజుల్లో మొత్తం అసెంబ్లీ చేసేస్తాడు కార్ని. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, 5 రోజులు అంటే ఒక కన్వేయర్ లైన్లో ఉన్నప్పుడు మీరు రోజుకి 200 కూడా తయారు చేసుకోవచ్చు. ఎవరి ప్రోడక్టు? చైనా ప్రోడక్ట్. కంపెనీ పేరేంటి? ఒక యూరోపియన్ కంపెనీ పేరు. భారతదేశానికి తీసుకొచ్చి అమ్మితే మళ్ళీ మన లోకల్ EV కంపెనీస్ ఏమవుతుంది, మహీంద్రా కానీ, టాటా కానీ, ఇట్లాంటి కంపెనీస్ అందరూ వచ్చి, ఈవెన్ సుజుకి కూడా వచ్చేసారు. వాళ్ళు ఏం చేస్తారు, రేపు 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వాళ్ళు డౌన్ అయిపోతారు కంప్లీట్గా. సో దాన్ని ఆపడానికే బేసిక్లీ ఇప్పుడు ఈ EV వెహికల్స్ని కూడా ఈ అగ్రిమెంట్ నుంచి బయట పెడుతున్నాం. మూడో సెక్టర్ మనం ఈ అగ్రిమెంట్లో ఉండదు ఇప్పుడు, దట్ ఈస్ అగ్రికల్చర్. మనం చాలా సెన్సిటివ్ ఇష్యూ. మనం యూఎస్తో కూడా అదే ప్రాబ్లం జరుగుతుంది మనకి. వాళ్ళేమో మన దగ్గర సోయాబీన్ కొనమంటున్నారు, అక్కడి నుంచి మెయిజ్ కొనమంటున్నారు. అది కాకుండా పప్పు, మన దగ్గర ఉన్న పప్పులన్నీ వాళ్ళ దగ్గర చాలా ప్రొడ్యూస్ అవుతాయి, అది వాళ్ళ రేట్ తక్కువ. వాళ్ళు కూడా హెవీ సబ్సిడీస్ ఇస్తారు US గవర్నమెంట్. అది కాకుండా వాళ్ళ మెకనైజేషన్ చాలా హై, వాళ్ళ దగ్గర మనుషులు తక్కువ, మెకనైజేషన్ ఎక్కువ, దాంతో వాళ్ళ కాస్ట్ తగ్గిపోతుంది. మనం ఏమంటున్నాం, మన అగ్రికల్చర్ సెక్టర్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. మన రైతులు 60% మంది మన దేశంలో ఎప్పుడు కూడా మీకు తెలిసిందే డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. ఆ సెక్టర్ని ఓపెన్ అప్ చేశారనుకోండి, అందరు తీసుకొచ్చి కచరాలాగా పడేస్తారు. ఇక్కడ 20 రూపాయలు బియ్యం తీసుకొచ్చి పడేస్తారు కిలోకి. ఏం చేస్తారు, లోకల్ వాళ్ళు అమ్మలేకపోతారు, MSP పోతుంది మొత్తం కంప్లీట్గా. నెక్స్ట్ సెక్టర్ ఇస్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అది కూడా మనం అంగీకరించాం అక్కడ నుంచి. వీ విల్ నాట్ అగ్రీ టు ద ఇంపోర్ట్ ఆఫ్ దీస్ ప్రోడక్ట్స్. అగ్రికల్చర్ పక్కన వెహికల్స్, EV వెహికల్స్ నాట్ అలౌడ్. అండ్ ప్లస్ కార్స్లో హై అండ్ కార్స్ ఓన్లీ, అది కూడా కోటా బేస్లో ఉంటుంది. బహుశా ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఈ కోటా కొంచెం పెరిగి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20,000 కార్లు పెట్టుకున్నాను అనుకోండి, మర్సిడీస్ బెంజ్ కెన్ సెల్ ఓన్లీ 20,000 కార్స్, హై అండ్ కార్స్ ఇన్ ఇండియా. దాని తర్వాత సంవత్సరం తర్వాత దాన్ని 25గా పొడిగించవచ్చు, మళ్ళీ 30 చేయొచ్చు. ఇదని నడుస్తూనే ఉంటుంది అన్నమాట. ఈ పరిస్థితికి వచ్చినప్పుడు మీరు అడిగారు విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుందా అంటే ఎస్. ఎందుకంటే టెక్స్టైల్ గురించి చెప్పాను నేను. దాని తర్వాత జెమ్స్ అండ్ జ్యువెలరీ, మనకి ఇప్పుడు US శాంక్షన్స్ వచ్చిన తర్వాత మన సెక్టర్స్ చాలా హిట్ అయింది జెమ్స్ అండ్ జ్యువెలరీ. ఎస్పెషలీ సూరత్ లాంటి ప్లేస్ నుంచి జెమ్స్ పాలిష్ చేసి యూజువల్లీ US పంపిస్తారు. ఆ మార్కెట్ దెబ్బతిన్నది పెద్దది. దాన్ని యూరోప్ వైపు మలుపుతే మనకి కొంచెం బెనిఫిట్ వస్తుంది అక్కడి నుంచి కూడా. అది కాకుండా ఫ్రోజన్ ఫుడ్స్, నేను చెప్పాను చూడండి, రోయల్ అట్లాంటివి మన ఫ్రోజన్ ఫుడ్స్ ఉంటుంది, అది కూడా మనం అక్కడ అటువైపు పంపించవచ్చు. ఫార్మాస్యూటికల్స్, మన ఫార్మాస్యూటికల్స్ వీఆర్ నంబర్ 1 దాంట్లో, ఎస్పెషల్లీ జనరిక్ దాంట్లో. మన US కూడా దానికోసం చూడండి, ఈ 50% పెట్టినప్పుడు కూడా కొన్ని సెక్టర్స్ దాంట్లో లేవు, మనం మర్చిపోతున్నాం. ఒకటి IT, ఒకటి ఫార్మా, ఓకే, ఇంకోటి ఇప్పుడు ఇండియన్ స్పైసెస్ కూడా తీసేశారు ఆ లిస్ట్ నుంచి. ఎందుకంటే మీకు ఎక్కడ దొరకదు, వాళ్ళ కన్జ్యూమర్ సఫర్ అవుతారు. ఈ లాజిక్ ఏంటంటే, మనం ఒక ప్లేస్కి ఇప్పుడు US పంపిస్తున్నాం అనుకోండి, ఒక ప్రోడక్ట్కి $5 ఉన్నాయి, ఇవాళ ఇప్పుడు $10 పెట్టుకుందాం. అది మనం అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, దాని మీద 50% టారిఫ్, అంటే $15. ఆ ఎక్స్ట్రా $5 ఎవరు కడుతున్నారు? ఎవరు USలో ఇంపోర్ట్ చేస్తున్నారో ఆ కంపెనీ కడుతున్నారు. ఓకే, వాల్మార్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా అనుకోండి, వాల్మార్ట్ కడుతున్నారు డబ్బులు, మనం కట్టట్లేదు. అఫ్కోర్స్ మన డిమాండ్ తగ్గిపోతుంది, ఎందుకంటే ఆయన చూస్తాడు, అరే నాకు ఇదే $10 బంగ్లాదేశ్ నుంచి వస్తుంది, వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి అని. కానీ మన దగ్గర క్వాలిటీ బాగుంటే తీసుకుంటారు, రిలయబిలిటీ చూస్తారు, సప్లై చైన్ రిలయబిలిటీ చూస్తారు. అదొక పెద్ద అడ్వాంటేజ్ అన్నమాట. సో అట్లాంటి పరిస్థితుల్లో అప్పుడు US కన్జ్యూమర్ ఏడుస్తున్నారు, మేము ఈ $15 తర్వాత ఆయన ప్రాఫిట్ పెట్టుకొని $17లకు కస్టమర్కి అమ్ముతున్నారు. ఎక్స్ట్రా $8 ఎవరు కడుతున్నారు? ఇప్పుడు కస్టమర్ కడుతున్నారు, రీటైల్ షాప్లో, సూపర్ మార్కెట్లో.
సో ట్రంప్కి అది పెద్ద ప్రాబ్లం వచ్చింది. దానికోసం 3 నెలల ముందు 50 ప్రోడక్ట్స్ మీద ఈ టారిఫ్ 50 నుంచి 0కి తీసుకొచ్చిండు ఆయన. ఎక్కువ లొల్లి చేయలేదు, ఎందుకంటే అమెరికాలో పెద్ద గొడవ అవుతుందని చెప్పి ఎక్కువ మాట్లాడలేదు. స్పైసెస్, టీ, బాస్మతి రైస్ ఇట్లాంటి ప్రోడక్ట్స్కి టారిఫ్ తగ్గించేశారు ట్రంప్. మన మీద 50 ఉన్నప్పుడు కూడా తగ్గించేస్తారు, ఎందుకంటే ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది యూఎస్లో. ఇండియన్ కమ్యూనిటీ చాలా మటుకు వాడుకుంటారు, వాళ్ళు మొత్తుకుంటున్నారు ఇదేంటి మనం ఇంత టారిఫ్ కడుతున్నాం అది ఇది అని చెప్పేసి. సో యూఎస్ నుంచి అదే బిజినెస్, ఎందుకంటే 136 బిలియన్ మన ట్రేడ్ ఉన్నప్పుడు వీళ్ళతో 128 బిలియన్ ఉంది. సో మనం మొత్తం 128 అక్కడ షిఫ్ట్ చేయలేము, కానీ చాలా మటుకు వీ విల్ షిఫ్ట్ అబౌట్ 30 బిలియన్ ఏమో అక్కడ షిఫ్ట్ కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ చీఫ్ కూడా ఏం చెప్తున్నారంటే ఈ 136 బిలియన్ అని ఉన్నది ఒక్క సంవత్సరం లోపలనే 300 బిలియన్ అయిపోతుంది అంటున్నారు. ఇట్ ఈస్ అ బిగ్ థింగ్. ఈవెన్ యూకేతో ఒప్పందం చేసుకున్నాడు, అదే అన్నారు వితిన్ 1 ఇయర్ మంది డబుల్ అయిపోతుంది అంటున్నారు. ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అప్ అయిపోయింది సడన్గా ఇండియాకి. మన ప్రోడక్ట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ 0% డ్యూటీ పెట్టిన అనుకుంటే రేపు మనం యూఎస్లో ఆడుకోవచ్చు, సారీ యూరోప్లో ఆడుకోవచ్చు. మనం 27 దేశాలు ఉన్నాయి, వీ కెన్ సైన్ డీల్స్ విత్ ఎవ్రీబడి. మన ట్రేడర్స్ చాలా స్మార్ట్. ఇన్ఫ్యాక్ట్ సురేష్ గారు, ఇప్పుడు మనం మల్టీ అలైన్మెంట్ పాలసీగా వెళ్తున్నాం. మనం రష్యా తోటి బాగా వెళ్తున్నాము, EU తోటి బాగుంది, మిడిల్ ఈస్ట్ తోటి బాగుంది. అంటే ఇది రిస్కీ గేమా మోడీ చేస్తుంది, లేకపోతే స్మార్ట్ డిప్లొమసీ అనుకోవాలి? ఇంటర్నేషనల్ డిప్లొమసీలో పాలిటిక్స్లో కూడా అంటారండి, దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ నో పర్మనెంట్ ఎనిమీస్. శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. ఇప్పుడు చూడండి, యుఎస్ రష్యాని తిట్టట్లేదు వార్లో, జెలెన్స్కీని తిడుతున్నారు. ఆయన పిలిచి అప్పుడప్పుడు క్లాస్ తీసుకుంటున్నాడు ట్రంప్. ఎందుకు రష్యాతో చేయలేము వాళ్ళు. యూరోప్కి వీళ్ళకి గ్యాప్ రావడానికి కారణం అదే కదా. సో నేటో వచ్చి అక్కడ కూర్చుంటే వాళ్ళు అంగీకరించారు కదా, అదే ప్రాబ్లం. రేపు బంగ్లాదేశ్లో పాకిస్తాన్ వచ్చి కూర్చుంటే మనం అంగీకరించాం, అది సేమ్ ప్రాబ్లం రష్యా హ్యాడ్. మీరు నేటోని తీసేసేయండి, నేను ఆ ప్రాబ్లం అయిపోతుంది అన్నారు. రష్యన్ స్పీకింగ్ ఏరియాస్ ఉంది, అది మాకు కావాలి, మా రష్యన్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు యుక్రెయిన్లో, ఆ ఏరియాలో మాకు కావాలన్నారు. ఇవ్వరన్నారు, పట్టుకున్నారు, వెళ్ళి మొత్తం గుంజేసుకున్నారు, అంతే సింపుల్ యాజ్ దట్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీ గారు ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తున్నారు. మోదీ గారిని ఒకరే కాదు, ఇప్పుడు చూడండి యూరోపియన్ యూనియన్ మన దగ్గరికి ఎందుకు వచ్చారు, మన అక్కడ వెళ్ళేది ఎక్కువ, వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు తెలిసిపోయింది రేపు మా ప్రోడక్ట్స్ యూఎస్కి వెళ్ళకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ వైన్స్ తీసుకుందాం. ప్రెసిడెంట్ ట్రంప్ మెక్రాన్ని థ్రెటన్ చేసింది మన డావోస్లో, మీకు గుర్తుంటుంది. 200% పెట్టేస్తాను వైన్ల మీద, షాంపెయిన్ల మీద, ఎందుకంటే ఆ డిమాండ్ ఉంది యూఎస్లో. షాంపెయిన్ అని ప్రోడక్ట్ ఇట్స్ అ స్పార్క్లింగ్ వైన్ టెక్నికలీ స్పీకింగ్. అది ఫ్రాన్స్లో ఉన్న షాంపెయిన్ అని ఒక ఏరియాలో ప్రొడ్యూస్ చేసిన దానికి ఆ పేరు పెట్టచ్చు. మిగతా ఎక్కడైనా స్పార్క్లింగ్ వైన్ అంటారు, యూ కెనాట్ కాల్ ఇట్ షాంపెయిన్. మన దగ్గర కూడా ఉంటుంది, GI ట్యాగ్ ఉంటుంది. తిరుమల లడ్డుని తిరుమలలో తయారు చేసిన తిరుమల లడ్డునే తిరుమల లడ్డు అని చెప్తాం మనం. అది మీరు చెన్నై ఎయిర్పోర్ట్లో కొంటే అది ఆ లడ్డు కాదు, అది అక్కడ లడ్డూనే ఉంటుంది అంతే. సేమ్ థింగ్ విత్ అదర్ బిద్రీ ప్రోడక్ట్స్ కానీ మన చాలా మటుకు మన GI ట్యాగ్స్ ఉన్న ప్రోడక్ట్స్ ఉంటుంది, ఇంక్లూడింగ్ హలీబ్. దట్ ఇట్ ఆ ఏరియాలో తయారుగా. ఇప్పుడు ఏమంటున్నారు, నేను వేసేస్తాను 200%. ఎక్కడ అమ్ముతారు మళ్ళీ? భారతదేశంలో అమ్ముతున్నారు. బట్ భారతదేశంలో లిక్కర్ రేట్ చాలా ఎక్కువ, అక్కడి నుంచి బయటికి వచ్చేది. ఎందుకంటే మన లోకల్ సెక్టర్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం. మన దగ్గర కూడా చిన్న చిన్న వైన్, సూలా లాంటిది చాలా మటుకు పూణే వైపు వైన్ యార్డ్స్ చాలా ఉంది. సరే, మనం రేపు తగ్గించేసి మనం 20-30% తీసుకొచ్చాము, డిమాండ్ పెరుగుతుంది. ఎస్, ఫ్రెంచ్ వైన్ది డిమాండ్ పెరుగుతుంది. సో డెఫినెట్లీ ఇట్లాంటి చాలా సెక్టర్, మనకు బెనిఫిట్ ఉన్నది, వాళ్ళకి బెనిఫిట్ ఉన్నది. సో అది చూసి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం యూకేతో FTA సైన్ చేసినప్పుడు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు, వాళ్ళ స్కాచ్ విస్కీ మీద మనకు రెస్ట్రిక్షన్ పెట్టాం. నెక్స్ట్ 5 సంవత్సరాలు మాట్లాడకండి దాని గురించి, దాని తర్వాత చూద్దామని చెప్పాం మనం. బహుశా షాంపెయిన్ కూడా అదే లిస్ట్లో వస్తుందేమో అనుకుంటాను, కానీ మనకు తెలియదు. ఇవాళ సాయంత్రం లేకుంటే రేపు పొద్దున్న దాకా దీని డీటెయిల్స్ వచ్చిన తర్వాత యాజ్ వీ రికార్డ్ దిస్ ప్రోగ్రామ్ ఉండొచ్చు. బట్ వీ హ్యాడ్ ఓవరాల్ చూస్తే ఏంటంటే మనకి ఉన్న బెనిఫిట్స్లో చాలా మటుకు నేను చెప్పిన సెక్టర్స్లో బెనిఫిట్ ఉంది ఒకటి. వాళ్ళు కూడా అదే చూస్తున్నారు, వాళ్ళ వైపు నుంచి ఎక్కడికి అమ్మొచ్చు. బికాస్ వీఆర్ ఎ నేషన్ ఆఫ్ 140 crore పీపుల్, తక్కువేం కాదు. మన మార్కెట్ చాలా హ్యూజ్. ఇన్ఫ్యాక్ట్ మనం యూరోపియన్ యూనియన్ కలిస్తే 20% ఆఫ్ వరల్డ్స్ GDP దీంట్లో ఉంటుంది. చాలా పెద్ద ఫిగర్ అది. అంటే ఇప్పుడు గ్లోబల్ వరల్డ్ గ్లోబల్ పవర్ సెంటర్గా మనం మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని ప్రాంతాలతో కూడా మనం సఖ్యతతో ముందరికి వెళ్తున్నాం. పవర్ సెంటర్ అని చెప్పలేము, స్ట్రాటజిక్ పార్ట్నర్ అని చెప్పాలి. ఓకే, ఒక రిలయబుల్ పార్ట్నర్. మేము మాట ఇస్తే మాటకు విలువ ఉంటుంది. ఇవాళ చెప్పిన మాట రేపు మార్చం. సంతకం పెడితే సంతకం, పేపర్కి వాల్యూ ఉంటుంది. ట్రంప్ అది కాదు, సంతకం పెడతాడు, దానికి వాల్యూ ఉండదు, మళ్ళీ టారిఫ్ అంటాడు రేపు ఏమనంటే. సో రిలయబిలిటీ చూస్తున్నారు వాళ్ళు.
మేము ఈ సంతకం పెడితే నెక్స్ట్ 10, 15, 20 సంవత్సరాల దాకా టెన్షన్ లేకుండా నడుస్తుంది. దానికోసం లీగల్ వెట్టింగ్ అని చెప్పాను చూడండి. ఈ డాక్యుమెంట్ ఇవాళ ఫైనలైజ్ చేసిన తర్వాత చిన్న చిన్న మార్పులు వస్తుంది. లీగల్గా మన వైపు నుంచి లీగల్ టీం చెక్ చేస్తారు, వాళ్ళ వైపు నుంచి లీగల్ టీం చెక్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు పార్లమెంట్లో పెడతారు, వాళ్ళు పాస్ చేస్తారు. మనకు పాస్ చేయక్కర్లేదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని నియమాలు వాళ్ళ దాంట్లో యూరోపియన్ యూనియన్లో వాళ్ళ ప్రతి స్టేట్ పాస్ చేయాల్సి వస్తుంది. స్టేట్ అంటే వాళ్ళ దాంట్లో కంట్రీ. ఈ అగ్రిమెంట్కి అక్కర్లేదు అది. ఈ పర్టికులర్ అగ్రిమెంట్కి ఆ క్లాజ్ అక్కర్లేదు. సో యూరోపియన్ పార్లమెంట్ ఒకసారి పాస్ చేసి అయిపోతుంది. ఇప్పుడు యూఎస్తో సంతకం పెట్టారన్నారు చూడండి, మొన్న యూరోపియన్ యూనియన్ సంతకం పెట్టారు 6 నెలలంతా. బజుకాస్ రిటర్న్, మీరు మా మీద అంచనా పెడితే మేము బజుకా కొడతాం మీ మీద అంటే వాళ్ళ రిటర్న్ టారిఫ్ కొడతాను. అది కాకుండా వీళ్ళు సంతకం పెట్టారు, వీళ్ళు ఇద్దరు కలిసి మనం పెట్టబోతున్నట్లని పెట్టారు. అది ఇంకా యూరోపియన్ పార్లమెంట్ పాస్ చేయలేదు. అది వాళ్ళు ఆపేశారు, మొన్న ఫ్రీజ్ చేశారు. దట్ ఈస్ ద థ్రెట్. సో మన వైపు నుంచి ఇప్పుడు ఐ థింక్ వీళ్ళు జనవరి అని చెప్తున్నారు, కానీ నా అంచనా ప్రకారం లీగల్గా క్లియర్ అయిపోతే నెక్స్ట్ 3 నెలల్లో లీగల్గా మొత్తం క్లియర్ చేసుకుంటే లీగల్ టీం, మన లీగల్ టీం వాళ్ళ లీగల్ టీం కూర్చొని క్లియర్ చేసేస్తే బహుశా ఆగస్ట్ సెప్టెంబర్లోనే ఈ యూరోపియన్ పార్లమెంట్ దీన్ని పాస్ చేయవచ్చు.